జల విద్యుత్ కేంద్రం అండి. ముందు ఒక కట్ట వేశారు, దాని వరవడిని తగ్గించారు. యమునా నది వరవడిని తగ్గించారు. ఇటు పక్కన ఏం పొలాలు లేవు కాబట్టి ఇక్కడ జల విద్యుత్ కేంద్రానికి పునాది వేశారు. ఇక్కడ 4 చెక్ డ్యామ్లు కట్టారు. 4 చెక్ డ్యామ్లో 2 చెక్ డ్యామ్లు వదిలారు. 2 చెక్ డ్యామ్లు మాత్రం బ్లాక్ చేస్తున్నారండి. ఇటు నుంచి వెళ్ళిన వాటర్ ఫోర్స్గా మోదాలకు వెళ్ళిపోయి కిందకి డౌన్గా ఉంది కాబట్టి ఈ యొక్క ఫోర్స్ని కరెంట్గా తయారు చేయడానికి డైనమైట్లు ఏర్పాటు చేశారండి. దాని ద్వారా 4-5 ఓళ్ళకి కరెంట్ వస్తుందండి. ఎక్సెస్ వాటర్ని ఇటు సైడ్గా వదులుతున్నారండి. చిన్నగా ఈ పక్కనే చెక్ డ్యామ్ కట్టి డ్యామ్ లాగా నిర్మిస్తున్నారండి. ఇంకా ఎక్కువ జల విద్యుత్ కేంద్రం కరెంటు తయారు చేయడానికి ఎక్కువగా సగం పని పూర్తయిందండి. ఇంకా సగం పని ఉంది. ఈ వర్షాకాలం వచ్చేలోపు ఇది కూడా పూర్తి చేయాలండి. మరి ఎంతవరకు చేస్తారో చూడాలండి. నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఒక అతను పని చేస్తున్నారు, చూసారండి. ఎక్సెస్ వాటర్ ఒక సైడ్కి, ఫుల్ వాటర్ ఏమో ఒకవైపుకి పెట్టారు. ఇది మన వైపు కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. హర హర గంగే. ఈ రోడ్డు చాలా వెరైటీగా ఉందండి. ఎస్ షేప్ తిరిగిపోయి ఉంది. ఎస్ షేప్ తిరిగిపోయి ఎంత పకడ్బందీగా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఎంత పకడ్బందీగా చేసిందో చూడండి. ఇటు నుంచి బ్రిడ్జ్, 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. పాదయాత్రతో వెళ్ళే వాళ్ళకు ఒక బ్రిడ్జ్, వెహికల్స్ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఏర్పాటు చేశారండి. ఇది పాత బ్రిడ్జ్ అండి. ఇప్పుడు ఇది కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్. చాలా బాగుంది బ్రిడ్జ్. కింద నుంచి యమునా నది వెళ్తుంది. కిషాల్, ఇది ఇంకో గ్రామానికి వచ్చానండి. ఆ గ్రామం వచ్చేసరికి కొండ మీద ఉందండి. నాకు బాబాజీ కొత్త దండం ప్రసాదించారండి. ఇటుగా నది నీళ్ళు వెళ్ళేసి వెళ్ళి జల విద్యుత్ కేంద్రానికి వెళ్ళి అక్కడ కరెంటు తయారవుతుందండి. ఇటు పక్కనేమో వెహికల్స్ వెళ్ళడానికండి. పైనుంచి చూస్తేనేమో ఏదో చిన్న పాయ ఉన్నట్టుగా ఉంది జలపాతం. కానీ ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఎంత వాటర్ ఉందో చూడండి. యమునా నది ఆ పైనుంచి వస్తూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. దగ్గరగా ఉన్న యమునా నదికి. ఈ యమునా నది ఇక్కడ వంపు తిరిగిందండి ఎస్ షేప్లో. ఇది ఇంకో బ్రిడ్జ్ అండి. బ్రిడ్జి 2 అండి. ఇది చాలా స్ట్రాంగ్గా నిర్మాణం చేశారండి. పాదయాత్రతో వెళ్ళేవాళ్ళు ఒకవైపు, వెహికల్స్ వెళ్ళేవాళ్ళు ఒకవైపు చాలా చక్కగా నిర్మాణం చేశారండి. ఇక్కడ ఇళ్ళ కంటే ముందు హోటల్స్ ఎక్కువైపోయినాయండి. దారి పొడుగుతో హోటల్సే. ఇంకా రేపు 20వ తారీఖు నుంచి ఫుల్గా వస్తారంట జనాలు. అంత హోటల్స్ వాళ్ళు వచ్చేసి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు, ఒక ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కొండలు చూడండి ఎంత ఎత్తున్నాయో. చాలా బాగుంది ఎన్విరాన్మెంట్. ఈ హోటల్ పేరు సూర్యోదయ హోటల్ నేమ్. చాలా చక్కగా ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ వంపు తిరిగి ఉందండి ఎస్ షేప్లో. మా ఫ్రెండ్స్ ఇద్దరు ముందు వెళ్తున్నారు. హనుమాన్ సిటీ 20 కిలోమీటర్లు అండి. వచ్చేసాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. ఒకసారి చూద్దాం వాటర్ ఫాల్స్. వావ్ 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 వావ్, చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇది అదని లేదండి. దారి పొడుగుతున్న వాటర్ ఫాల్స్ ఏనండి. అద్భుతమైన జల మినరల్ వాటర్ అండి, ప్యూర్ మినరల్ వాటర్. ఇక్కడ పైపులు పెట్టేసి మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ అవసరం లేదండి. ఇక్కడ చూడండి మా మహారాజు చక్కగా వాటర్ తాగుతున్నారు. అక్కడి నుంచి పైప్ వేశారు.
24 అవర్స్ వాటరే, 24 అవర్స్ వాటరేనండి. హనుమాన్ సిటీకి 20 కిలోమీటర్లో ఉన్నాము. 3 వైపుల పహాడీయేనండి, 3 వైపుల కొండలేనండి. హనుమాన్ సిటీ 20, సైనా సిటీ 12, పలింగాడ్ 3 కిలోమీటర్లు అండి. మ్యాక్సిమం ఇప్పుడు పలింగాఘాట్ దగ్గరికి వెళ్ళి ఆగుతామండి. చూడండి కొండల పైన ఎట్లా ఉన్నాయో. హర్ హర్ గంగే. ఇక్కడ ఆచార వ్యవహారాలు డిఫరెంట్గా ఉన్నాయండి. అమ్మగారిని చూడండి, ఇక్కడ 24 గంటలు ఇట్లానే ఈ డ్రెస్లోనే ఉంటారండి. యమునా నది అండి. పైన నుంచి చూస్తే సింపుల్గా పోతున్నట్టుంది, కానీ చాలా పెద్ద ప్రవాహమే ఉందండి కింద. మనకు అర్థం కావట్లేదు, కానీ చాలా ప్రమాదకరంగానే ఉంది. ఇటువైపు చూసిన కొండలేనండి. అటువైపు వెహికల్స్ పోవడానికి బ్రిడ్జ్ అండి, పాత బ్రిడ్జ్. ఇది నేర్పించుకుని కొత్త బ్రిడ్జ్. 4 వైపు కొండలేనండి. చెట్లు, దేవదారు వృక్షాలు, సుగంధ మూలికలు, అక్కడక్కడక్కడక్కడ ఇట్లాంటి చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయండి. చాలా బాగుందండి. ఎండ బాగానే ఉంది, కానీ దానికి తగ్గట్టుగా చలిగాలండి బాగా. ఇటు మాకు ఒంగోలులో వచ్చేసరికి మంచి వేడి ఉందండి. అక్కడ మాకు చాలా తక్కువ ఉందండి వేడి. టూర్లో ఉన్నామండి. యమునా నది చూడండి, చాలా పెద్దగా ఉంది నది, కానీ మీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. నేను జూమ్ లాగుతాను చూడండి. ఇది 100 మీటర్స్ దాకా జూమ్ లాగగలుగుతుంది. కింద నుంచి చూడండి పహాడీ స్లాబులుగా ఇక్కడ ట్రెక్కింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. చాలామంది పిల్లలు దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ ట్రెక్కింగ్ ఇన్స్టిట్యూట్స్లో చేరి ఈ కొండలను ఎట్లా ఎక్కాలి నేర్చుకుంటుంటారండి. ఇట్లాంటి పర్వతాలు కనీసం ఒక 8 ఎక్కితే కానీ ఎవరి శిఖరం ఎక్కడానికి లేదండి. మాకు అన్ని వైపుల కొండలేనండి. ఈ బాబు 12 జ్యోతిర్లింగాలు పాదయాత్ర చేస్తున్నారు. మొత్తం ఓక్ చెట్లు, సుగంధ ద్రవ్యాల చెట్లు ఎక్కువగా ఉన్నాయండి. మేము ఎక్కే పహాడీ చూడండి, ఇది కూడా చాలా హైట్ ఉందండి. చాలా హైట్లో మేము ఒక పక్కగా ఉన్నాము. నర్మదే ఈ బుడ్డోడు పాపం రాజస్థాన్ నుంచి వచ్చాడండి. 26 సంవత్సరాలు, 12 జ్యోతిర్లింగాలు యాత్ర చేస్తున్నాడు. ఈ మహారాజు ఇప్పటికి చాలా యాత్రలు చేస్తున్నాడు. ఏం తెలియని అమ్మాయికులా మౌనంగా ఉంటారండి. ఈ కొండ చాలా వెరైటీగా ఉంది. ఈ పక్క నుంచి ఆ పక్కన మనిషి కనిపించడు, సడన్గా వచ్చేస్తాయి వెహికల్స్. ఎంత స్పీడ్తో వస్తాయంటే అంత స్పీడ్తో వస్తాయి. సౌండ్ కూడా అర్థం కాదు, ఎందుకంటే ఇది ఎక్కువ పాయింట్. వస్తే పెద్దగా అయినా వస్తుంది, లేదంటే అసలు సౌండ్ రాకుండా అయినా ఉంటుంది. బండి వచ్చిపోయిన 5 నిమిషాలకు కానీ సౌండ్ రాదండి. విచిత్రంగా ఉంటాయి ఈ దారులు. చూడండి, దగ్గరకు వచ్చే కొద్దీ అట్లా విచ్చుకుంటుందో. స్ట్రైట్ ఫార్వర్డ్, మళ్ళీ ఆ చివరి దాకా ప్రాబ్లం ఉండదు. ఇట్లాంటి దారులు ఇక్కడ మెలికలు చాలా ఉన్నాయండి యమునోత్రికి వెళ్ళే దారిలో. చాలా హైట్లో నుంచి జలపాతం పడుతుందండి. కెమెరాకి అందట్లేదు. అటు నుంచి జలపాతం అట్లా వచ్చి ఇటు గుండా ఈ బ్రిడ్జ్ల కింద లోయ గుండా కిందకు వస్తుంది చూడండి జలపాతం. చాలా పెద్ద జలపాతం అండి. ఆ మూలకెళ్ళి నేను తీయలేక ఆగిపోతున్నాను. ఇంకా లోపలికి లోయ చాలా పెద్దగా ఉందండి. ఇక్కడి నుంచి హిమాలయాలు నేరు కనిపిస్తున్నాయండి. చూడండి, మంచు కనిపిస్తుంది, హిమాలయాలు డైరెక్ట్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు హిమాలయాల రీజన్లోకి ఎంటర్ అయ్యాము. యమునోత్రికి దగ్గరగా వచ్చున్నాము. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి యమునోత్రికి.
మంచు, కొండ మీద మంచు చూడండి. చుట్టుపక్కల మొత్తం కొండలేనండి. ఆ కొండల మధ్యలో ఉన్నాం మేము. ఇక్కడ లిమిట్ ఇచ్చారండి, స్పీడ్ లిమిట్ 10 మించిపోకూడదని. 16.12 టన్ అన్నారు, 16.2 అన్నారు. 50 టన్నులు వేసుకొని లారీలు వెళ్తున్నాయండి సరదాగా. బ్రిడ్జ్ చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుందండి. డోలీలో అమ్మవారినో అయ్యవారినో ఉంచి ఫెస్టివల్ చేస్తున్నారండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, ఫ్యామిలీస్ అందరు కలిసి ఉత్సవం చాలా బాగా చేస్తున్నారండి. మేము ఎక్కడో కొండ మీద ఉండి షూట్ చేస్తున్నామండి. దగ్గర 100 మీటర్స్ జూమ్ వెళ్తుందండి. మొత్తం ఒక 50 మంది ఉంటారండి. ఆచార వ్యవహారాలతో చేస్తున్నారండి. ప్రాక్టీస్ అది. అక్కడి నుంచి అమ్మవారి గుడిషు అక్కడ ఉంది, పైన ఉంది చూడండి. ప్రాక్టీస్ क्या करना डोली जाएगा కొండ మీద ఎక్కడ ఉందండి. सिर्फ केदारनाथ का 3 दिन उत्तरकाशी से जाता है. అక్కడికి కింద రిహార్సల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నిజంగా ఉంటుంది. వీళ్ళకి మంత్ చేంజ్ కూడా ద్వాదశి త్రయోదశి నుంచి చేంజ్ అవుతుంది. చాలా బాగా చేస్తున్నారండి. ఇల్లు కూడా మొత్తం చెక్కలతో నిర్మించారు చూడండి, చలికి తగ్గట్టుగా. 6 నెలలు దాటితే ఇటువైపు ఎవరు రారండి, ఓన్లీ గ్రామ వాసులు వీళ్ళు మాత్రమే ఉంటారు. కొంచెం ఆ పైన చూడండి, కొండపైన మంచు పెరిగిపోయి ఎట్లా ఉందో చూడండి. నెమ్మదిగా స్లైడ్ చేయండి. అంతా మంచు పెరిగిపోయి ఉందండి. ఇంకా నవంబర్, డిసెంబర్లో అయితే మొత్తం కొండ మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎండ్లో ఫెస్టివల్ చేసుకోగలుగుతున్నారండి. ఆ టైంలో ఎండల నుంచి బయటకు కూడా రారు మ్యాక్సిమము. యమునోత్రి క్లోజ్ చేసి ఉంటుంది ఆ టైంలో. బ్లాక్ డాగ్ అండి, ఇక్కడ చలికి తట్టుకోవడానికి గొర్రెకి వచ్చినట్టు ఫుల్గా జుట్టు వచ్చేసిందండి. ఎంత జుట్టు ఉందో చూడండి, వెనక జుట్టు పెరిగిపోయి అది గడ్డగట్టేసింది. చూడండి ఎంత జుట్టు చూడండి, వెనకాల తోక చూడండి, జుట్టు ఎక్కువైపోయేది గడ్డగట్టేసింది. బాగా వయసు ఎక్కువైనట్టుంది. ఒంటి నిండా ముళ్ళు అవన్నీ అతుకుపోయి ఉన్నాయండి. కరెక్ట్గా అని చేస్తే భలే షోగా చాలా బాగుంటుందండి. మంచి జాతి కుక్క. ఓ ఓ ఓ ఓ ఓ జలపాతం ఉందండి. ఆ లోపలే ప్రవహిస్తుంది అంత జలపాతం. అక్కడ చిన్న గ్రామం ఉందండి, అక్కడ కూడా ఒక దేవాలయం ఉంది. మొత్తం ఒక 50 గడపలు ఇల్లు ఉన్నాయండి మొత్తం అక్కడ. అటు పైనుంచి లోపలికి పడిపోయి కింద నుంచి కిందకు వస్తున్నట్టుంది జలపాతం. మళ్ళీ ఇంటర్లింక్గా మధ్యలో చాలా ఇళ్ళు ఉన్నాయండి. అటు నుంచి ఇంకో గ్రామం ఉందండి, అటు నుంచి ఇటువైపు ఇంకో గ్రామం ఉంది. వరుసగా గ్రామాలు ఉన్నాయి. ఈ కింద గ్రామాలు అనుకుంటే ఈ పహాడి ఊపర్ మీద పైన ఇంకా గ్రామం ఉంది చూడండి. పైన మంచి పేరుకుపోయి అట్లా దట్టంగా పట్టుంది చూడండి. నాకు తెలిసి అవి జలపాతం వాటర్ అంతా హిమనదయాల వాటర్ అనుకుంటున్నానండి నాకు తెలిసి.
కరిగి ఏదో ఒక రూపైనా రావాలి కాబట్టి ఈ రకంగా వస్తుంది అనుకుంటున్నాను. ఇటువైపు నుంచి వ్యూ బాగుందండి. ఎంత పెద్ద జలపాతం ఉందో చూడండి. అటు నుంచి పారుకుంటూ కింద ఇటు గుండా ఇటు వచ్చేసరికి యమునా నదిలో కలుస్తుందండి. ఎంత పెద్ద ఇంటర్లింక్ ఉందో చూడండి. ఇటు గుండా నా పైకి వెళ్ళి ఆ పైన సందులో నుంచి పడుతుందండి. ఆ సందులోకి పట్టడానికి పైన కొండపై నుంచి ఎక్కడ లింకులు ఉన్నాయో నాకు తెలిసి ఇదిగోండి. ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా ఉండొచ్చు జలపాతం. ఇక్కడ ఒక జలపాతం ప్లస్ అదిగోండి ఇంకొక వైపు హిమాలయాల వైపు ఇదిగోండి ఇంకో జలపాతం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వందలు వేలు ఉన్నాయండి జలపాతాలు. కాకపోతే ప్రతి ఒక్కటి షూట్ చేయాలంటే మెమరీ చాలనే విషయంతో ఆగిపోతున్నాను. అద్భుతంగా ఉందండి పట్టణం కూడా. అందులో 3 గుళ్ళే ఉన్నాయి. మరి ఇంకా అక్కడ ఎవరుంటారో మరి అర్థం కాలేదు. సాధువులే ఉంటారు అనుకుంటాను. శామ్ సిటీ అండి. ఇక్కడ యమునా నది చూడండి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. చాలా ఉధృతంగా ప్రవహిస్తుందండి. మనిషి కానీ పడితే అంతే కొట్టుకొని పోతాడండి. చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఇంకా బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. పెద్ద రోడ్డు వేస్తున్నారు. ఈ శామ్ సిటీ ఊరిని చూడండి.